కృష్ణా గోదావరి జలాలపై లోతైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సర్కార్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 2న కృష్ణా బేసిన్పై 3న గోదావరి బేసిన్పైన చర్చకు సిద్ధమైంది. ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలు బయటపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రతిపక్షం గందరగోళం సృష్టించి సభను పక్కదారి పట్టించాలని భావిస్తే అసెంబ్లీని మరికొన్ని రోజులు పొడిగించి చర్చను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలన్న ఆలోచనలో ఉంది. వైట్ పేపర్ పెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని భావిస్తోంది. ఈ నెల 29న సభ ప్రారంభం కానుంది. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభ వాయిదా పడనుంది. బీఏసీ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తారు. జనవరి 2-3 తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి జలాలపై 2 రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే సభను పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన 12 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులకు తెచ్చిన పర్మిషన్లు, చేసిన ఖర్చు, కొత్తగా వచ్చిన ఆయకట్టు, చూపిన లెక్కలు, జరిగిన అక్రమాలు, కృష్ణా గోదావరి జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాలు, ఇలా ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటకు తీశారు. ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్టు రెడీ చేశారు. కృష్ణా నీళ్ల వాడకం, పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి పనులు, కాళేశ్వరం రిపేర్ల విషయంలో బీఆర్ఎస్ మాటిమాటికి కాంగ్రెస్ ను విమర్శిస్తోంది. దీంతో చర్చను నామమాత్రంగా ముగించడం కాకుండా పూర్తిస్థాయి శ్వేతపత్రం పెట్టడం ద్వారా టీఆర్ఎస్ పెద్దలను బోన్లో నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతో పాటు గడిచిన 2 ఏళ్లలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శించిందంటూ దాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈసారి సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారనే వార్తలతో సాగునీటిపై చర్చ వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని సభా వేదికగా ఎండగట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ 2015లో బీఆర్ఎస్ పెద్దలు చేసుకున్న అగ్రిమెంట్, నాటి ఇంటర్ స్టేట్ మీటింగ్ మినిట్ను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2021-22లోనూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు పాత కోటానే కొనసాగించేలా అంగీకారం తెలపడం, బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినా చూసి చూడనట్టు ఉంచడం, నాడు అపెక్స్ కమిటీలో వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పటికీ గైర్హాజరు జరపడం వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం కార్నర్ చేసే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి నీటి కేటాయింపుల అంశం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు పర్మిషన్ల కోసం నాడు బీఆర్ఎస్ సర్కార్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న 90 టీఎంసీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. గోదావరి నుంచి కృష్ణా ఆయకట్టుకు ఏపీ మళ్లించిన 80 టీఎంసీలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయి. దీని ప్రకారం కర్ణాటక 21 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు ఇప్పటికే వాడుకుంటుండగా తన కోటాగా 45 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ వాదిస్తుంది. కానీ అప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడనందున సాగర్ ఎగువన తమకు వాటా ఉంటుందని ఏపీ సర్కార్ తిరకాసు పెడుతుంది. ప్రస్తుతం ఈ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉండడంతో మైనర్ ఇరిగేషన్ కింద మిగిల్చుకున్న 45 టీఎంసీలకైనా పర్మిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల సిడబ్ల్యూసీకి లెటర్ రాసింది. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కావాలని ఈ అంశాన్ని అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయం చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వాస్తవాలను సభ ద్వారా ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ పరిధిలోకి తేవడం, ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్స్, నిధుల కేటాయింపు, నాగార్జున సాగర్ కుడి కాలువ దగ్గర జరిగిన ఘటనలపై చర్చ చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూనే గతంలో జరిగిన ఒప్పందాల గురించి వివరించనున్నట్లు తెలుస్తోంది. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు, జీవో 203 జారీ, సంగమేశ్వరం పనులపై గత ప్రభుత్వ వైఖరిని వివరంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ స్థాయిలో చేసిన ఫిర్యాదులు, ఎన్జీటీ ఆదేశాల అమలుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. గోదావరి జలాలపై జరగనున్న చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన అంశంగా మారనుంది. బ్యారేజీల నిర్మాణ స్థలాలు, డిజైన్లలో మార్పు, అంచనా వ్యయాల పెంపు, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు, నాటి సర్కారు చెప్పిన లెక్కలు, వాస్తవాలు, కాగ్ నివేదికలోని అంశాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలను ప్రస్తావించే అవకాశం ఉంది. కాళేశ్వరంపైనే ఫోకస్ పెట్టి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టిన తీరును రాష్ట్ర సర్కారు ఎండగట్టనుంది. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల పాటు కృష్ణా గోదావరి జలాల వినియోగం, జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రతి అంశాన్ని రాష్ట్ర సర్కారు ఇప్పటికే అధ్యయనం చేసింది. 2014 నుంచి 2023 వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్ల ద్వారా క్రోడీకరించింది. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కింద 299 టీఎంసీలకు ఒప్పుకోవడం, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ సహా కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, అనుమతులు తేలేకపోవడం, జాతీయ హోదా సాధించలేకపోవడం, పోతిరెడ్డిపాడు విస్తరణకు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు నాటి బీఆర్ఎస్ పెద్దలు అందించిన సహకారం, ఇందుకు సంబంధించిన ఒప్పందాలు, టెక్నికల్ ఆధారాలతో ప్రభుత్వం చర్చకు రెడీ అయింది. సాధారణ చర్యలా కాకుండా ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, గ్రాఫిక్స్ ద్వారా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే సభను పొడిగించాలని భావిస్తోంది. అప్పట్లో సభలో ఏపీ పర్యటనలో సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.